హాయ్ నమస్తే, నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి రేషన్ కార్డు రద్దు, కేవలం డిజిటల్ కార్డు, అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అనే అంశం మీద మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. నాకైతే ఈ వార్త చూసినప్పటి నుండి అయోమయంగా ఉంది. ఈ వీడియోలో మనం ఈ రేషన్ కార్డు రద్దుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. చూసినట్టయితే మీకు క్లారిటీగా అర్థం అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మీరు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితేనే నేను మరలా పోస్ట్ చేసేటటువంటి వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కాబట్టి తర్వాత అన్ని వీడియోస్ కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే, ఇదివరకే రేషన్ కార్డులు 2వ తారీఖు నుండి అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. అయితే అర్ధాంతరంగా ఈ రేషన్ కార్డులని రద్దు చేయడం జరుగుతుంది. మనందరికీ తెలిసిన విషయమే, 15 లక్షల మంది ఇదివరకు అప్లికేషన్స్ పెట్టుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు రేషన్ కార్డ్స్ కోసం. ఇంకా కొత్త అప్లికేషన్స్ కూడా పెట్టే ఆలోచనలో చాలామంది రేషన్ కార్డు లేని వారు ఉన్నారు. వీటన్నిటికీ బ్రేక్ చేస్తూ ఈ రేషన్ కార్డుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం జరుగుతుంది. అయితే ఈ రద్దు వెనుక ఉన్న అసలు మ్యాటర్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసినట్టయితే, నేను ఇక్కడ మీకు ఒక ఫోటోను చూపిస్తున్నాను. ఫ్యామిలీ డిజిటల్ ఐడి కార్డు అని చెప్పేసి, ఇది ఒక నమూనా మాత్రమే. ఈ రకంగా ఒక ఫ్యామిలీ డిజిటల్ ఐడి కార్డుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. ఇందులో మహిళ ఇంటి యజమానురాలిగా ఉంటారు. దీంట్లోనే ఈ కార్డులోనే ప్రతి డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. రేషన్ కార్డు, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి మహాలక్ష్మి పథకము, అలాగే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకము, అదేవిధంగా ఇందిరమ్మ గృహాలకి సంబంధించినటువంటి పథకము, అదేవిధంగా ఆసరా పెన్షన్స్కి సంబంధించినటువంటి పథకము, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇలాంటి ఎన్ని పథకాలైతే ఉన్నాయో అవన్నీ పథకాలను కూడా ఇందులో భాగంగానే యాడ్ చేసి వీటన్నిటికీ కూడా ఒకే కార్డుని ఇద్దాము అనే ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే ఈ ప్రక్రియ అనేది సాధ్యమవుతుందా అనే ఆలోచనతో ఉన్నతాధికారులు వేరే రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుని ఇస్తున్నటువంటి విధానాన్ని, వాళ్ళ యొక్క విధానం ఏ విధంగా ఉంది అని చూసి రావడం కూడా జరిగింది. ఈ గురువారం నుండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో 2 చోట్ల, ఒకటి మున్సిపాలిటీ, ఇంకొకటి గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద అక్కడ ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం ఇంటింటి సర్వే అనేది చేపట్టడం జరిగింది. మీ నియోజకవర్గంలో ఏ గ్రామంలో సర్వే జరుగుతుందో తెలుసుకోండి. మీ యొక్క గ్రామం అందులో ఉన్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర ఉండి ఈ సర్వేని, వాళ్ళకు కావలసిన ఇన్ఫర్మేషన్ని మీరు ఇవ్వండి. మీకు ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా చేపట్టినటువంటి పైలట్ ప్రాజెక్ట్ యొక్క రిపోర్టుని ముఖ్యమంత్రి గారికి 10వ తారీఖు రోజున అధికారులు అందించడం జరుగుతుంది. ఈ 10వ తారీఖు తర్వాత తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకి ఇంటింటి సర్వే అనేది జరుగుతుంది. దానికోసం మరలా తేదీ అనేది ప్రకటిస్తారు. ప్రకటించగానే నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో వీడియో రూపంలో నేను ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియో మీకు నేను పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసినట్టయితే మీకు నేను ఈ రేషన్ మరియు డిజిటల్ కార్డుకి సంబంధించినటువంటి వీడియో పోస్ట్ చేయగానే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ విధంగా ఆ వీడియో చూసి మీరు కూడా సర్వే అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. అయితే మన ఛానల్ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటి అంటే, మీరు ఏది చేసినా కూడా కాస్త త్వరగా చేయండి. ఎందుకంటే ఇప్పటికే గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీన్ని కాలయాపన చేయకుండా తొందరగా ముగించుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపంలో రేషన్ మరియు ఇతర స్కీమ్స్కి సంబంధించినటువంటి ప్రతి పథకాన్ని అర్హులకు అందిస్తారని కోరుకుంటున్నాము. ఆ విధంగా చేయాలని డిమాండ్ కూడా చేస్తున్నాము. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.